వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఈ కార్ కావాలి అనుకున్న వారు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఎస్యూవీ సెగ్మెంట్లో ఎక్కువ మైలేజ్ రావాలి, తక్కువ ఖర్చులో మెయింటెనెన్స్ అయిపోవాలి అనుకునే వారికి పర్ఫెక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అండి. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన క్రిటా ఎస్ వేరియంట్ అండి. ఈ కార్ వచ్చేసరికి కస్టమర్ గారు 2020వ సంవత్సరం అక్టోబర్ నెలలో తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2035వ సంవత్సరం అక్టోబర్ నెల వరకు ఉంది. డీజిల్ వర్షన్ కాబట్టి మనకి హైవే మీద 25 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుందండి. 100% చెప్తున్నాను, మైలేజ్ పరంగా ఎస్యూవీ సెగ్మెంట్లో దీనికన్నా బెస్ట్ కార్ ప్రజెంట్ మార్కెట్లో లేదు. వెహికల్ దగ్గరికి వచ్చి ఒకసారి డ్రైవ్ చేయండి. 100% తీసుకొని వెళ్ళకపోతే నన్ను క్వశ్చన్ చేయండి, మీరు ఎందుకు పోస్ట్ చేశారు అని ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసి వెళ్ళొచ్చు అన్నమాట. అద్భుతంగా ఉందండి కార్ అయితే మాత్రం, వెల్ మెయింటైన్డ్ అన్నమాట. ఇన్వాయిస్ ఓనర్ ఇప్పటి వరకు కేవలం 82,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ జరుగుందండి. ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, ఏసీ మీకు లుకింగ్ పరంగా కూడా ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మీరు కార్ క్వాలిటీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాయ్ వీల్స్ కూడా మీరు చూసుకుంటే డిజైన్ చాలా చూడ్డానికి ఒక స్పోర్టీ లుక్ అనేది ఉంది. కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారండి. ఈ కార్ తీసుకున్న వారు 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎవరికైనా ఈ కార్కి ఫైనాన్స్ కావాలి అన్నా మన తరపు నుంచి చేయించడం జరిగిద్దండి. సిబిల్ స్కోర్ 750 అబవ్ ఉండి ఎక్కడ నెగటివ్ స్కోర్ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఫైల్ అయితే అయిపోయిద్దండి. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనం ఫైల్ చేయించడం జరిగిద్ది అన్నమాట. ఫైనాన్స్ కావాలి అన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కార్కి ఇన్సూరెన్స్ వచ్చేసరికి 9,20,000 రూపాయల ఐడి వాల్యూతో 2026వ సంవత్సరం అక్టోబర్ నెల వరకు ఉందండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. ఈ కార్కి సంబంధించిన 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. మీకు ప్రతి పార్ట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదండి. మీకు ఫ్రంట్ బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదు. పెయింట్ కూడా మీకు ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి. కార్ అయితే మాత్రం మీకు ఫస్ట్ లుక్లోనే మీకు నచ్చిద్ది. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్. అసలు ఫ్లడ్ అయిన ఏరియాలోనే ఈ కార్ అనేది లేదు. మీకు కార్ క్వాలిటీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. ఒకసారి మనం ఫీచర్స్ ఏమేం ఫీచర్స్ వస్తాయి చూస్తే, ఫ్రంట్ గ్రిల్ అనేది కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో హ్యుండై లోగో అనేది ప్రొవైడ్ చేశారండి. మీకు నెంబర్ కూడా చూడొచ్చు, ఫ్యాన్సీ నెంబర్ 19 రైజింగ్ నెంబర్ అండి. చాలామంది ఇష్టపడతారు ఈ నెంబర్ని. అలానే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఇచ్చారు. ఇందులో కస్టమర్ వచ్చేసరికి ఎల్ఈడి 320 వాట్స్
బల్బ్ అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారండి. లైటింగ్ పరంగా మాత్రం అద్భుతంగా ఉండిద్ది అన్నమాట. లాంగ్ డ్రైవ్స్కి అయితే మాత్రం నైట్ పూట ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ డిఆర్ఎల్ డే రన్నింగ్ లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి మనం చూడొచ్చు. అండ్ సైడ్ ఓఆర్విఎమ్స్, సైడ్ మిర్రర్స్ అంటారు, టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లోపల ఉన్న ఏదైతే మిర్రర్ ఉందో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుందండి. అండ్ టైర్స్ 4 కూడా ఎంఆర్ఎఫ్ బ్రాండ్కి ఉన్న టైర్స్ సెకండ్ 60,000 కిలోమీటర్ల దగ్గర కస్టమర్ చేంజ్ చేయించుకున్నారండి. మీకు ఇక్కడ దాదాపుగా 70% అబవ్ ఉండిద్ది అన్నమాట. బటన్ 4 టైర్లు కూడా దాదాపుగా 20,000 కిలోమీటర్లు ఆరాంగా తిరగొచ్చు. 20,000 కిలోమీటర్ల వరకు టైర్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. అండ్ డ్రైవర్ డోర్కి చూసుకుంటే రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ నుంచి మనం లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ అనేది వస్తుందన్నమాట. టాప్ మనం చూసుకుంటే రూఫ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. కంపెనీ నుంచి రూఫ్ రైల్స్ వస్తాయి. సిల్వర్ కలర్ కార్ అండి. మీకు మార్కెట్లో చాలా రేర్గా వచ్చిన కలర్ అన్నమాట. ఈ కార్ లుకింగ్ పరంగా చాలా బిగ్ ఎస్యూవీ లాగా ఉండిద్ది అనమాట. మీరు అంటే కలర్ అలా అటువంటిది అనమాట. మీరు వచ్చి ఒక్కసారి చూడండి, మన కంటికి చాలా పెద్ద కార్లా కనబడిద్ది కలర్ వల్ల. ఎలాయ్ వీల్స్ అయితే దాదాపుగా 60,000 రూపాయలు 45,000 రూపీస్ ఖర్చు చేసి కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారండి. చాలా మంచి డిజైన్ అన్నమాట. మీరు ఒకసారి లాంగ్ లుక్ చూడొచ్చు. చాలా స్టైలిష్గా యూనిక్గా ఉండిద్ది అన్నమాట డిజైన్ అయితే మాత్రం. బ్యాక్ చూసుకుంటే మనకి టైల్ ల్యాంప్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి లైట్ అనేది గ్లో అయిద్దండి, బ్రేక్ లైట్ ఏదైనా కావచ్చు. అండ్ మనకి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది బూట్ ఓపెన్ చేయడానికి. హిడెన్ కెమెరా అనేది ఇక్కడ మనం చూడొచ్చు, కంపెనీ నుంచి వచ్చిన కెమెరా. అలానే డిఫాగర్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మంచు పడేటప్పుడు వర్షాకాలంలో మనకి ఈ ఫీచర్ అనేది యూజ్ అయ్యిద్ది. బ్యాక్ వైపర్ అనేది చూడొచ్చు, వర్షాకాలంలో మనకి యూజ్ అయ్యిద్ది అన్నమాట. ఇక్కడ నుంచి మనం అన్లాక్ చేసామండి. ఇంకా బూట్ స్పేస్ అయితే మాత్రం 480 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి. పెద్ద సూట్ కేసులు మనం ఈజీగా క్యారీ చేయవచ్చు అన్నమాట. కావాలంటే ఈ పార్సిల్ ట్రే మనం రిమూవ్ చేసి ఇంకా లగేజ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చాలా మంచి స్పేస్ వస్తుందండి. మన కంప్లీట్గా ఫ్లోరింగ్ మ్యాట్, బూట్ మ్యాట్ కూడా కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకుని ఉన్నారు. ఇక్కడ స్టెప్పింగ్ టైర్ చూసుకుంటే న్యూ టైర్ అండి. కంపెనీ నుంచి వచ్చిన టైర్ ఇప్పటి వరకు రిమూవ్ చేయకుండా యూజ్ చేయడం జరిగింది. స్టెప్పింగ్ టైర్ అట్లే ఉందండి, సీల్ టైర్. మన వీడియో చూసి దాదాపుగా 450 కిలోమీటర్స్ నుంచి కూడా కస్టమర్స్ వస్తున్నారండి. మనం పెట్టిన 1 డేలోనే కార్స్ సేల్ అయిపోతున్నాయంటే క్వాలిటీ కార్స్ ఇస్తున్నాం. మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం కాబట్టే కస్టమర్స్ మన దగ్గర కేవలం 1 డేలో తీసుకుని వెళ్ళిపోతున్నారండి. దయచేసి మనం చెప్పే ప్రైస్కి బార్గెనింగ్ అయితే చేయవద్దు. ఎందుకంటే మీరు మార్కెట్లో ఉన్న కార్స్ కంపేర్ చేసుకోండి, క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా కూడా కంపేర్ చేసుకోండి.
100% నా దగ్గర అయితే మాత్రం మన కస్టమర్స్కి వర్త్ అనిపిస్తేనే మనం కార్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఇందులో కూడా బార్గెనింగ్ చేస్తే మనం కార్స్ అనేవి ఇవ్వలేమన్నమాట. అండ్ ఇంటీరియర్ మీరు చూసుకోవచ్చు, మీకు కంప్లీట్ బ్రౌన్ కలర్లో కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకుని ఉన్నారు. సీట్ కవర్స్ అనేవి 100% క్వాలిటీ ఉండిద్దండి. మీకు ప్యూర్ లెదర్ అన్నమాట. మీరు ఇక్కడ డిజైన్ కూడా చూసుకోవచ్చు, కాఫీ కలర్లో వస్తుంది. 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఈ కార్ రావడం జరిగిద్దండి. మనకి సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. అండ్ బ్యాక్ స్పేస్ చూసుకుంటే మనకి దాదాపుగా లాంగ్ జర్నీస్కి అయితే మాత్రం ఓల్డ్ పీపుల్ కావచ్చు, యూత్ కావచ్చు, లేడీస్ కావచ్చు, థై సపోర్ట్, లెగ్ రూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది. మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ చాలా కంఫర్ట్ సీటింగ్ అనేది ఉండిద్ది. రేర్ ఏసీ వెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, విత్ ఛార్జింగ్ సాకెట్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇంటీరియర్ కూడా ఎక్కడ డస్ట్ అలాంటివి ఏమీ ఉండవండి. చాలా నీట్గా మెయింటైన్ చేశారన్నమాట కస్టమర్ అయితే మాత్రం. కేవలం 82,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన డీజిల్ ఇంజన్ అండి. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ ఉండిద్దండి ఈ కార్కి అయితే మాత్రం. మీరు నెంబర్ కూడా నేను చూపించడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్ నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఇక్కడ ఓడోమీటర్ కూడా చూడొచ్చు. కేవలం 82,000 అంటే 81,950 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన డీజిల్ ఇంజన్ అన్నమాట. మీకు స్టీరింగ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఇస్తారండి. హైవే మీద మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. ఇక్కడ నుంచి స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట, వితౌట్ గేర్ యాక్సలరేటర్తో. అండ్ వాయిస్ కమాండ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి ప్రతి ఫీచర్ ఇందులో కవర్ అయ్యిద్దండి. అండ్ కంప్లీట్ టచ్ ప్యానల్ 10.3 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది అన్నమాట. మీకు ఇందులోనే రివర్స్ క్యామ్ ప్రతిదీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ డ్రైవర్కి వచ్చేసరికి ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆటో ఫోమ్ లెదర్కి సంబంధించిన సీట్ కవర్స్ అండి, అందుకనే మీకు ప్యూర్ లెదర్ అని చెప్పాను. మీకు పైన సన్షేడ్స్ కవర్స్ కూడా వీళ్ళు రిమూవ్ చేయలేదన్నమాట. ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది, చాలా స్పేషియస్గా ఉండిద్ది అన్నమాట. ఒకసారి మనం ఇంజన్ స్టార్ట్ చేద్దామండి. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ మీకు పుష్ స్టార్ట్ అనేది ఇస్తారు. జస్ట్ సింగిల్ ట్యాప్, ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి, సింగిల్ సెల్ఫ్కి. అండ్ ఇక్కడ మనం టచ్ ప్యానల్ చూస్తే ఇందులో ఆండ్రాయిడ్ కార్ప్లే, యాపిల్ కార్ప్లే కంప్లీట్గా వస్తాయన్నమాట. బ్లూటూత్ కనెక్టివిటీ, డిఆర్విఎం అంటే మీకు రన్నింగ్లో మీకు రేర్ క్యామ్ అనేది ఆన్ అయ్యిద్ది. మీకు బ్యాక్ నుంచి వచ్చే వ్యూ అనేది చూడొచ్చు, వెహికల్స్ వస్తున్న మూమెంట్ ప్రతిదీ మీరు ఇందులో గమనించవచ్చు. అండ్ స్పీకర్స్ అయితే మాత్రం సౌండ్ అల్టిమేట్ ఉండిద్దండి, సౌండ్ క్వాలిటీ. ఒకసారి బానెట్ కూడా ఫిక్స్ చేసి చూపిస్తాను. అండ్ ఇందులో లైటింగ్ అయితే మాత్రం అద్భుతంగా ఉండిద్ది అనమాట. మీకు ఇక్కడ నుంచి లైటింగ్ ఆన్ చేసుకోవచ్చు. ఇందులో ఆటో లైటింగ్ మోడ్ కూడా ఉందన్నమాట. అలానే మనకి బ్యాక్ వైపర్ కూడా ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సరే బానెట్ లివర్ కూడా ఆన్. క్వాలిటీ కార్స్ వచ్చినప్పుడు హ్యాపీగా వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు ప్రతిసారి తక్కువ కిలోమీటర్ తిరిగిన కార్స్ రావండి. మీకు
యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఛానల్స్, అంటే మనం యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసినప్పుడు దాదాపుగా 4 years బ్యాక్ ఒక్కళ్ళు కూడా లేరండి సేల్ చేయడానికి. ప్రజెంట్ మీకు గల్లీకి ఒకళ్ళు తయారయ్యారు. ఎలా ఇస్తున్నారు అనేది కార్స్ మీరు కంపేర్ చేసుకోండి. క్వాలిటీ మాత్రం నేను 100% చెప్తున్నా. నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ 100% సాటిస్ఫాక్షన్తో వెళ్తారు. క్వాలిటీ కారు ఉంటేనే మనం పోస్ట్ చేయడం జరిగిద్దండి. మీకు టైం వేస్ట్ అయితే అవ్వదన్నమాట. మీకు ఇక్కడ వీళ్ళు కొంచెం విఐపి అన్నమాట. సొసైటీలో వీళ్ళు ఏం చేశారంటే మనకి పోలీస్ సైరన్ కూడా వేయించుకోవడం జరిగింది. వద్దు అంటే తీసేయడం జరిగింది. అది డస్ట్ అండి మనకు కనబడుతుంది. మీకు ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, అలైన్మెంట్. అండ్ ఇది వచ్చేసరికి కూలెంట్ కరెక్ట్గా లెవెల్ ఉందన్నమాట. ఎఫ్ అంటే ఫుల్ అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఇంజన్ చూసుకోవచ్చు. CRDI 1.5 లీటర్ ఇంజన్ వస్తుంది అన్నమాట. మీకు ఎక్కడ చెమ్మ అనేది ఉండదండి. కంప్లీట్గా డ్రై ఉండిద్ది. చాలా మంచి ఇంజన్ అన్నమాట. పర్ఫార్మెన్స్ సూపర్గా ఉండిద్ది. అండ్ మనం బ్యాటరీ కూడా చూసుకుంటే 2023లో బ్యాటరీ చాలా మంచి కండిషన్లో ఉందన్నమాట. హీట్ సింక్ ప్యాడ్ అలానే ఉందండి. మీకు ఒరిజినల్ వెహికల్ వాడిన వారు కూడా వాళ్ళకి డ్రైవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది, అంటే వెహికల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారన్నమాట. మీకు బానెట్ కూడా అండ్ వెహికల్ చాలా బల్కీగా ఉండిద్ది. మంచి క్వాలిటీతో రెడీ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరిగింది. హ్యూండై తరపు నుంచి వచ్చిన వెహికల్స్లో నాకు పర్సనల్గా నచ్చే వెహికల్ అన్నమాట. ఎందుకంటే ఎస్యూవీ సెగ్మెంట్లో 25 km/లీటర్ మైలేజ్ వచ్చే కార్. అండ్ పికప్ కావచ్చు. దీని ఇంజన్ అయితే వెరీ స్మూత్గా ఉండిద్ది. ఏదో పెట్రోల్ కార్ నడిపితే ఎంత స్మూత్గా ఉండిద్దో డీజిల్ కార్ అయినా సరే అంతే స్మూత్గా ఉండిద్ది ఇంజను. సస్పెన్షన్ అయితే అల్టిమేట్ ఉండిద్ది. కంఫర్టబుల్ రైడ్ అన్నమాట. ఈ కార్ వచ్చేసరికి మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 10,90,000 రూపాయలకి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 10,90,000 రూపాయలు అయితేనే కాల్ చేయండి. ఎక్కువ బార్గెనింగ్ చేయాలి అనుకునేవారు ప్లీజ్ ఈ కార్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ 1% సర్వీస్ ఛార్జ్ అనేది ఉండిద్దండి. మార్కెట్లో అయితే దాదాపుగా 11,50,000 అబోవ్ మార్కెట్ అనేది జరుగుతుందన్నమాట ఈ కార్కి. పర్టికులర్గా తక్కువ కిలోమీటర్ తిరిగిన కార్ అండి. 81,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన డీజిల్ ఇంజన్. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ జరిగింది. 10,90,000 ప్లస్ 1% సర్వీస్ ఛార్జ్ అనేది ఉండిద్దండి. థ్యాంక్ యూ సో మచ్.